కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం అందరం కలిసి 12వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథము 26వ కీర్తన 12వ వచనాన్ని అందరం కలిసి సమభూమిలో నా పాదములు నిలుపుకున్నాను, సమాజంలో యెహోవాను స్తుతించెదను. మరోసారి రెండో లైన్ చదువుతాను. సమాజంలో యెహోవాను స్తుతించెదను. అక్కడ గురువులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనము అందరం కలిసి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, వారు చేసే రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగవలెను. ప్రార్థన చేస్తాము. కొనసాగు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన జీవం కలిగిన దేవ, యేసు ప్రభు వారి యొక్క విశిష్టమైన నామంలో, మహిమగల గొప్ప నామంలో మరోసారి బలి సాగి మా హృదయపూర్వకమైన వందన స్థితులు చెల్లిస్తున్నాం. మరి మనుష్యంలో ఆరాధన కొరకు నిలిచిన లేఖన భాగముల యొక్క ఆధారముగా మీ బిడ్డలమైన మేము అందరం కూడా నేను ఆరాధించడానికి ప్రభావం చూపిన ప్రయాస తిరిగి మా కొరకు ప్రియమైన తండ్రి అప్పగించుకున్న ఈ శరీరమును బట్టి, మా కొరకు కాచిన మీ అమూల్యమైన రక్తమును బట్టి స్తోత్రములు. మీరు మాకు గుర్తుగా ఇచ్చిన ఈ రొట్టె పాత్ర కొరకు ప్రభా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మేమే పరీక్షించుకొని యోగ్యముగా మేము పాలు పొందే దాని కొరకే దయ చూపిస్తున్నాం. తండ్రి తిరిగి సమయంలో దాసు నలుగురు జ్ఞాపకం చేస్తూ కృషిలో చాటు మరుగుపరచండి, పాత్రగా కనుముఖిగా నిలవబెట్టి మీ విడలేని వారికి అర్థమయ్యే రీతిలో బోధించగలిగే జ్ఞానంతో దయచేయండి. అందరూ ప్రతి ఒక్కరూ వారిని వారు పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో మీ శరీర రక్తమాంసములతో పాలు భాగస్వామ్యం చేయబడే దాని కొరకే మీరే సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. సోదరు కీర్తన గ్రంథము 26వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి మంచిది. సమాజములలో యెహోవాను స్తుతించెదను. కాబట్టి ఆరాధన కొరకు ఇదే వాక్యాన్ని మనం చూసాము. కాబట్టి యెహోవాను స్తుతించెదను అనే మాటని మనము ఆధారం చేసుకొని ప్రభు మన పట్ల చేసిన 5 కార్యములను బట్టి ప్రభుని మనము స్తుతించి ఆరాధించగలిగాం. తిరిగి ఆయన శరీరము, ఆయన రక్తము మన మధ్యలో ఉన్నది. కాబట్టి ఆయన శరీర రక్తమాంసములో మనము పాలి భాగస్వాములు కావాలి. యేసు ప్రభువు చెబుతారు ఏమని, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వారిని లేపుతాను. కాబట్టి అట్లానే మనం ఎలా పడితే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనము తిని త్రాగకూడదు. బైబిల్ సెలవిచ్చే మాట ఏంటంటే, కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొని అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగాలి. ఇది బైబిల్ బోధించింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, బైబిల్ ఏం చెప్తుంది, తను తాను అనే మాట. ఇప్పుడు మనం మాట్లాడాలి కదా, ఇప్పుడు మనం అనుకుంటామంటే పక్కవాడిని ఏమో కానీ, అంటే మనమేమో కానీ పక్కవాడిని ఏం చేస్తూ ఉంటాం
కదా. అంటే మన దృష్టికి మనము యోగ్యులమని అనుకోకపోతే ఈ లోకంలో ఏం చేయాలేమో మనము జీవించలేదు. కానీ వాస్తవంగా నీవు నేను మన యోగ్యులమా కాదనేది పరీక్షించి చూసేది ఎవరంట? దేవుడు, ప్రభు చూస్తాడు. కాబట్టి బైబిల్ సెలవిచ్చే మాట ఏంటంటే, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలా చేసి ఆ రొట్టె నుంచి నా పాత్రలో తాగాలి. ఇప్పుడు ఎటువంటి అనుభవంలో మనం ఉండాలి? ఇప్పుడు కీర్తన గ్రంథము 26వ అధ్యాయం 12వ వచనం ప్రకారము మనం ఎలా ఉంటే ఆయన శరీర రక్త మాంసంలో మన పాలి భాగస్వాములు కావచ్చు. రాయబడిన 12వ వచనంలో సమాజములలో అనే మాట. సమాజములలో ప్రియమైన ప్రభు బిడ్డలారా, భక్తుడైనటువంటి దావీదు ఎలా జీవించాడు అంటే చూడండి. ఇప్పుడు ఆ మాట మనం చూద్దాము. ఆ రెండవ భాగంగా చూడండి. ప్రభు వాళ్ళ కొరకు 6వ వచనం చదువుదాం. 6వ వచనం చదువుదాం. నిర్దోషినని నా చేతులు కడుక్కుందు అన్నాడు. అంటే సమాజములలో గమనించాలా, భక్తుడైనటువంటి దావీదు ఎలా జీవించినాడు అంటే నిర్దోషిగా జీవించాడు అనేది ఆయన యొక్క ఉద్దేశం. అంటే దావీదు నిర్దోషిగా జీవించాడా లేదంటే బైబిల్ మనకు సెలవిస్తా ఉంది దావీదు అలాగే ఉన్నాడు. కాబట్టి ప్రభు దానికి సాక్ష్యం. ప్రభు అంటాడు కదా, దావీదు ఎవరంట? నా చిత్తానుసారుడైన మనుషుడని దేవుడు చెబుతారు. అంటే ఇప్పుడు 100% ప్రియమైన ప్రభు బిడ్డ దావీదు ఎలా ఉన్నాడు సమాజంలో అంటే ఆయన నిర్దోషంగా జీవించాడు. నిర్దోషంగా మాటకి బైబిల్లో నిర్వచనం ఏంటంటే, బైబిల్ ప్రకారం నిర్దోషం అంటే దోషం లేనివాడు, కల్మషం లేనివాడు, హృదయంలో పరిశుద్ధత కలిగిన వాడు అని బైబిల్ సెలవించింది. చెప్పండి, నిర్దోషం అంటే ఎవరంట? బైబిల్ ప్రకారము ఏ దోషము లేనివాడు, రెండవదిగా ఏ కల్మషము లేనటువంటి వాడు, మూడవది హృదయము లేగలిగిన వాడు, పరిశుద్ధత కలిగిన వాడు. ఈ 3 పదాలు కలిపితేనే మనం ఏ పదంగా తీసుకోవచ్చంటే నిర్దోషి అని బైబిల్ సెలవించమాట. కాబట్టి ప్రియమైన ప్రభు బిడ్డలారా, ఆయన శరీర రక్త మాంసములలో పాలి భాగస్సులం అయ్యే మనము ఏ రీతిగా జీవిస్తే ఆయన శరీరంలో రక్తంలో పాలి భాగస్సులం కావచ్చని బైబిల్ సెలవించారు. నిర్దోషిగా మనము జీవించాలి. అంటే ఏ దోషం లేని వారి, కల్మషం లేని వారి, హృదయంలో పరిశుద్ధత కలిగి జీవించాలని బైబిల్ సెలవించారు. బైబిల్లో 5 వ్యక్తులు ఉన్నారు నిర్దోషులుగా జీవించినటువంటి వారు. నిర్దోషంగా అండర్లైన్ చేసుకున్నాము. ఎవరు ఎట్లా వారు జీవించారు, వాళ్ళు నిర్దోషిగా జీవించడానికి వారి జీవితం ఎలా ఉన్నది అనేది పిల్లలు మనం చూద్దాము. దానిని మనం మాదిరిగా చేసుకొని ప్రభు యొక్క శరీర రక్త మాంసములను అలా మనం పరీక్షించుకుని యోగ్యముగా బతుకుంటాం. కానీ మొట్టమొదటి వ్యక్తి ఎవరంట? కానీ యోగు గ్రంథం 6వ అధ్యాయము 29వ వచనం. యోగు గ్రంథము 6వ అధ్యాయము 29వ వచనం చూడండి. అన్యాయము లేకుండా నా సంగతి మరలా విచారించుడి, నేను నిర్దోషినిగా కనబడుదును అన్నది. ఇప్పుడు యోగు విషయంలో యోగు గారు పలికే మాట, తన స్నేహితుడు చెప్పే మాట ఏంటంటే, నాయన మీరు అన్యాయం లేకుండా నా సంగతి మరలా మీరు ఏం చేయమంటాడు? విచారించండి. మీరు విచారించండి, మరలా విచారించండి. నేను మీ దృష్టికి ఎలా కనపడతాను అంటాడు ఆయన? నిర్దోషి కనపడుతుంది. ఇప్పుడు అదే మనం అయితే మరలా విచారించండి అంటే ఎన్ని కనపడుతుంది? అదంటే ఎన్ని చెప్పవచ్చు కదా? చెప్పాలి, నిజంగా మాట్లాడుకుంది వేళగా లెక్క పెట్టవచ్చు. మరలా మన విషయంలో, నా విషయంలో విచారించు, లేకపోతే నీ విషయంలో విచారించు, మన విషయంలో విచారించు, మరలా అన్నప్పుడు ఇక మరలా ఏమవుతుందండి? ఇక ఎక్కువగానే ఉంటాయి, మరలా ఎక్కువగానే ఉంటాయి. కానీ యోగు గారు అలా మాట్లాడుతున్నా ఏమంటాడంట? మీరు నా విషయమై మరలా విచారించండి, నేను ఎలా ఉన్నాను అంటున్నాడు ఆయన? నేను నిర్దోషిని అన్నా. ఇప్పుడు యోగు అనే భక్తుడు నిర్దోషిగా జీవించాడు అనే దానికి బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. ఒక వ్యక్తి నేను నిర్దోషిగా ఉన్నాను అని చెప్పటం కాదు, అలా వ్యక్తి చెప్పాడు అంటే తన జీవితం కూడా అలా ఉండాలి. లేకపోతే ఆ వ్యక్తి ఏం కాలేడు, నిర్దోషి కాలేదు. ఇప్పుడు నేను మనం అనుకున్నది మాత్రమే నిర్దోషి అనుకున్నది మాత్రం మనం ఏం కాదు, నిర్దోషులం కాదు. ఒక వ్యక్తి నిర్దోషిగా జీవించాలి అంటే ఎలా ఉండాలి? బైబిల్ సెలవించే మాట చూడండి. యోగు గ్రంథము 27వ అధ్యాయం, యోగు 27వ అధ్యాయము 27వ అధ్యాయము 4, 5, 6 వచనం చదవండి ఒకసారి.
చూడండి యోబు గారు చెప్పే మాట, నిశ్చయముగా నా పెదవులు ఏం పలకలేదంట, అబద్ధము పలుకటలేదు, నా నాలుక మోసము ఉచ్చరించలేదన్న. చూడండి ఇప్పుడు ఆయన నిర్దోష అనే దానికి ఆధారం ఏంటంటే ఆయన ఎన్నడూ కూడా ఏం పలికిన వాడు కాదంట, అబద్ధం అనేది పలికిన వాడు కాదు, అబద్ధము మాట్లాడిన వాడు కాదు. బైబిల్ చదివించే మాట. ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడు అండి, మనకు బాగా తెలుసు కదా. దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధమైన రక్తం చేత మన ప్రతి పాపములను దేవుడు కడిగి మనం పవిత్రపరిచారు. ఇప్పుడు ఆయన శరీరములకు ఆయన రక్తములకు సూచన ఇచ్చిన ఆ రొట్టె ఆ పాత్రలో మనం పాలు పొందాలని వేగంగా ఉండాలి, మనము వేగంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి. ఇప్పుడు నిర్దోషంగా ఉండాలంటే ఎలా జీవించాలి? బైబిల్ చదివించే మాట చెప్పాలి. పెదవులకు ఏ రాకూడదంట, అబద్ధం పలకూడదు మాట బైబిల్ చదివిస్తుంది. ఎన్ని అబద్ధాలు ఉంటాయి, ఉదయం మొదలుకొని చెప్పాలి సాయంత్రం పడుకునే దాకా. ఇప్పుడు వారికి ఏం మాడలేదు, పన్నెండుకి వచ్చిన దాకా చెప్పండి. ఉదయం లేచిన మొదలు ఇప్పటి వరకు ఒక అబద్ధమని ఆడుంటామా లేదు? ఆడుంటామంటే ఏం మాట్లాడలేదు చెప్పాలి, అబద్ధం మాట్లాడలేదు. అసలు మనకు తేలిక పలికింది ఏంటంటే అబద్ధం కదా, అబద్ధం. నేను ఒక్కొక్క జీవితంలో మనం చూస్తే అబద్ధాలు టన్నులు ఉంటాయి, నిజాలు తక్కువ ఉంటాయి. అవునా? నేను కాదు, బయట అమ్మా. కానీ యోబు అనే భక్తుడు నిర్దోషిగా జీవించాడు అంటే ప్రియమైన ప్రభు బిడ్డలారా, ఆయన ఏనాడు కూడా అబద్ధం అనేది ఆయన. ఒకవేళ యోబు అబద్ధం ఆడిన వాడైతే యోబుల గురించి దేవుడు సాక్ష్యం చదువుతాడు. మన యువత అబద్ధం ఆడిన వాడిని మంచివాడు అంటాము, మంచిగా ఉన్న వాడిని ఏం చదువుతాము, అది అబద్ధం కూడా అంటాము. కానీ దేవుడు అట్లా చెప్పేవాడు కాదు, దేవుడు అలా చెప్పేవాడు కాదు. దేవుడు యోబు గురించి ఏమన్నాడు? ఊజు దేశమందు చెప్పాలి, యోబు అను ఒక మనుషుడు ఉండెను, అతడు ఎవరంట? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తుల కలిగి చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు అని బైబిల్ చదివించింది. కాబట్టి ఇంత గొప్ప సాక్ష్యము దేవుని ద్వారా యోబు కలిగి ఉన్నాడు అంటే యోబు యొక్క జీవితంలో ఏమి లేదంటే ప్రభు బిడ్డలారా, అబద్ధం అనేది లేనే లేదు, అబద్ధం అనేది లేదు. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మనం ప్రభు బలలో పాలు పొందాలి అంటే ఇప్పుడు అబద్ధంతో పాలు పొందవచ్చు అంటారా? పొందకూడదా? పొందవచ్చు, పొందకూడదు, పొందకూడదు. ఇప్పుడు పొందకూడదు కాబట్టి నాలో అబద్ధం లేదన్నా చేయిపోయి కదా. ఈ రోజు బట్టి రోజు సంగతి, ఈ రోజు బట్టి నేను ఉదయం మొదలు ఇప్పటి వరకు ఒక అబద్ధం నేను ఆడలేదయ్యా అన్న ఒక చేయిపోయి కదా. నేను చేయిపోయి కట్టలేదంటే కష్టమే, అంతే కదా. నేనేం చెప్పా? ఈ రోజు నేను ఒక అబద్ధం ఆడలేదు అన్నవాళ్ళు చేయిపోయి కదా నన్ను, కానీ చేయిపోయి కట్టలేదంటే మీరు అబద్ధం ఆడలేదు కదా. ఇప్పుడు అబద్ధం ఆడిన బలంలో పాలు పొందవచ్చా? పొందకూడదు. మరి పొందకూడదు, పొందకూడదు కదా. మరి బైబిల్ చదివించేది ఇది ప్రభు శరీరం అని ప్రభు రక్తం వివేక చెప్పక తినుద్రావు వాడు తనకు తాను ఏ కల చేసుకున్నాడంట, శిక్ష విధి కల చేసుకుని బైబిల్ చదివించాము. కాబట్టి ప్రియమైన ప్రభు బిడ్డలారా, దేవుని బిడ్డలమైనటువంటి వారమైన మనము యోబు వలె ఎలా ఉండాలంట? నిర్దోషిగా ఉండాలి. నిర్దోషిగా ఉండాలంటే ఎట్లా ఏంటి అంటే బైబిల్ చదివించే మాట అబద్ధం అనేది సాధారణ అబద్ధం ఎక్కువ ఉంటాను. ఎక్కడున్నావయ్యా అన్నాను, ఏం చెబుతాం? ఒక గుంటూరు నుండి వస్తున్నాడు, ఎక్కడున్నావయ్యా, ఏడాది వచ్చావయ్యా, యూనివర్సిటీ దగ్గర నేను ఇక్కడ ఎదురు చూస్తున్నావయ్యా అని చెప్పేసి భార్య పక్కన ఫోన్ చేస్తుంది అనుకోండి, ఏం తెలుస్తున్నాను చెప్పాలి. సత్తనపల్లి వచ్చి నేను రాజుపాలెం దాకా వచ్చాను కదా. సత్తనపల్లి వచ్చేది ఏమంటాడు ఆయన? నేను రాజుపాలెంలో ఉన్నానమ్మా, ఇంకా ఎంతో బాగుంటూ వస్తాను. సరే ఇంకా టైం అవుతుంది, ఇంకా రాలేదు, రాజుపాలెం చెప్పి 2 నిమిషాలు కదా అని ఫోన్ చేసింది అనుకో భార్య మరలా, నేను ఇప్పుడే మనం కూడా ఎంటర్ అయ్యాను అని. ఎప్పుడు ఎక్కడికి వచ్చి? రాజుపాలెం వచ్చి. కాబట్టి బైబిల్ మనకు సెలవించింది ఏంటంటే ప్రియమైన ప్రభు బిడ్డలారా, ఈ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇంకా అంతకంటే ఏముంది? లేదమ్మా నేను ఇక్కడే ఉండాలి, బస్సు కొంత ఆలస్యమైంది, ఇక్కడే ఉండాలంటే అయిపోయింది ఒక మాట. ఇప్పుడు దాన్ని నేర్చుకొని ఆ బాధను భరించేదానికంటే ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటే ఏ ఇబ్బంది లేదు.
బైబిల్ సెలవిస్తుంది కదా, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందు, ఇది రెండవ మరణం బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన ప్రభు బిడ్డలారా, ఒకటి యోబు అనే భక్తుడు తన జీవితంలో ఏముందంటే అబద్ధం అనేది లేని లేదు. ఇంకొక మాట చూద్దాం. సో ఇప్పుడు 27వ అధ్యాయం 5 నుంచి మనం కొనసాగింది. నేను ఏమాత్రమును ఒప్పుకున్నాను, మరణము వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడవను అన్నాడు. అంటే మరణమయ్యే వరకు కూడా, నేను చనిపోయేంత వరకు ఏది ఏమొచ్చినా ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా. ఇలాంటి భక్తులు నేటికి భూమి మీద ఉన్నారా లేదంటే ఉన్నారు. ఉన్నారని లేదు, ఉన్నారు. ప్రభు బిడ్డలారా, ఆస్తి అంతా పోయింది. గమనించారా, 10 మంది బిడ్డలు చనిపోయినారు, కానీ వారిలో కొంతమంది ఉన్నారు. అప్పుడు అంటే ఒళ్ళంతా ఏదంటే కురుపులు వచ్చినాయి. చనిపోయిన తీసుకొని ఆయన అట్లా పోకుండా ఉంటే భార్య వచ్చి అందే ఏమనంటే, అయ్యా నువ్వు ఇంకనైనా యథార్థతను వదలకుందు అని. యథార్థత వదలకుందు అంటే అప్పుడు ఆయన అన్నమాట ఏదంటే, మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు. చూడండి, భార్య అంటే స్వతంత్రత కదండి. కానీ ఒక మాట అనడానికి భర్తగా హక్కుందా లేదా? భార్య అంటేనే హక్కు ఉంది కదా. కొన్నిసార్లు ఏదైనా గొడవ వచ్చినప్పుడు భార్య అసలు కొట్టుకుంటూ ఉంటే వాడికి వచ్చి, ఎందుకు నాయన అట్లా గొడవ పడతారంటే ఏమంటాడు ఆయన, నా భార్య నా ఇష్టం, నేను కొడతా, నువ్వెవరు చెప్తాను కట్టాను. ఇంకో మాట చెప్పాలంటే అత్తమామలు అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు వెళ్ళి అడిగితే, ఎందుకు నా బిడ్డను అలా కొడతా ఉన్నావు, ఎందుకు అలా హింసిస్తూ ఉన్నామంటే, నీకెందుకు, నా ఇష్టము, నా భార్య, నేనేమైనా చేస్తాను అనేవాళ్ళు లేదంటే ఉన్నారు. నేను ఎందుకు ఈ మాట చూస్తున్నానంటే, భార్య మీద భర్తగా హక్కుతో ఒక మాట చేయలేదు, మాటలు చేయొచ్చు. కానీ భార్యని పన్నెత్తి ఒక మాట ఉంది. ఏమన్నట్టు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడకూడదు అని. అంటే ఇక్కడ ఆయనలో మనం ఏం చూస్తూ ఉన్నామంట, యథార్థత కదా. అక్కడ ఏమన్నారు కదా, నా యథార్థతను నేను ఏం చేయలేదన్నాడు ఆయన. చూడండి, మరణము వరకు నేను ఎంత మాత్రము యథార్థతను విడవను అన్నాడు. రెండవది. మూడవది చూడండి, నా నీతిని విడవక గట్టిగా నేను పట్టుకున్నాను. చెప్పండి, నా నీతిని నేను విడవక ఏం చేస్తున్నాను ఆయన, గట్టిగా పట్టుకున్నాను. దేనిని? నీతిని గట్టిగా పట్టుకున్నాను. కాబట్టి ఒకటి, ఆయన జీవితంలో అబద్ధం లేదు. రెండవది చెప్పాలా, యథార్థతలు ఉన్నాడు. మూడవదిగా నీతి కలిగి ఆయన ఏం చేశాడంట, జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఏమన్నాడు, నా విషయమే మరలా మీరు విచారించండి, నేను ఎలా కనపడతా మీకు నిర్దోషిగా నేను కనపడతాను. కానీ ఏంటంటే నా జీవితంలో ఇలా నేను జీవిస్తాను, అబద్ధం లేకుండా జీవించా, యథార్థంగా జీవించా, నేను నీతిని ఏం చేసినట్టు గట్టిగా నేను పట్టుకున్నాను అని యోబు కలిగి. కాబట్టి ప్రియమైన ప్రభు బిడ్డలారా, ఆయన శరీర రక్త మాంసములో ఆది భాగస్తులపై మనము ఏమి కలిగి ఉండాలంటే, యోగు వలె మనం ఏం కలిగి ఉండాలంట, నిర్దోషంగా ఉండాలి. అంటే ఎలా, అబద్ధము రాదు. అబద్ధాలాడే పదాలతో పరిశుద్ధుడైన దేవుడి శరీరాన్ని మనం ఎలా తినగలం చెప్పాలి. పరిశుద్ధమైన రక్తాన్ని మనం ఎలా త్రాగగలం? అబద్ధాలాడే పదాలు. బైబిల్ సెలవిస్తాం, అబద్ధాలు మాట్లాడకూడదు, అబద్ధాలు అంతకంటే ఏం చేయకూడదంట చెప్పాలి, ప్రచారం కూడా చేయాలి. చాలా మందికి అలవాటు ఏంటంటే అబద్ధాలు ప్రచారం చేస్తారు, చాలా అవమానకరం దేవుడు దృష్టి కదా. అబద్ధాలు మాట్లాడకూడదు. రెండవది ఏంటంట, అబద్ధాలు ఏం చేయకూడదంట, ప్రచారము వాదిస్తుంది. ఎవరు? యోగు యొక్క స్నేహితులు మాట్లాడే మాట అది. అందుకే అన్నాడు, నా విషయమే మరలా మనం విచారించి నేను నిర్దోషిని. మీరు అనుకున్నట్లు నేను అబద్ధికుని కాదు, యథార్థత లేని వాడిని కాదు, నీతిని తప్పిన వాడిని నేను కాదని యోగు తెలుపుకున్నాను. కాబట్టి ఒకటి, యోగు ప్రభు బిడ్డ నిర్దోషులు జీవించినట్టు మనం చూస్తాం. ఇక రెండవది చూద్దాం. రెండవదిగా ఎవరంటే, కీర్తన గ్రంథము 18వ అధ్యాయము, కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 24 చదవండి. కీర్తన 18:24. కావున యెహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను అనే మాట ఉంది.
రెండవదిగా ఎవరు నిర్దోషిగా ఉన్నారు అనేది బైబిల్ సంధించే మాట మనకంటే దావీదు. దావీదు ఎవరంటే దేవుని పిల్లలారా చెప్పండి, నిర్దోషి. నిర్దోషిగా మనకి నిర్వచనం ఏంటంటే దోషం లేని వాళ్ళు, కల్మషం లేని వాళ్ళు, హృదయంలో ఏం కలిగిన వాడంట? పరిశుద్ధత కలిగిన వాడు. ఇప్పుడు ఈ దావీదు అనే వ్యక్తి నిర్దోషిగా జీవించడానికి ఆయన ఈ లోకంలో దేవుని కొరకు ఎలా జీవించాడనేది బైబిల్ మనకు సాధించేమాట. చూద్దాం ఆ మాట. దినవృత్తాంతములు లేకపోతే సమూయేలు మొదటి గ్రంథం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయము 23 వచ్చిన ఒకసారి 26, 23. యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించిన నేను యెహోవా చేత అభిషేకము నొందిన వారిని సంపన్నులుగా ఉన్నందున తప్పకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాసతను చూచి చెప్పాలి. ఇప్పుడు దావీదులో మనం ఏం చూడవచ్చు చెప్పండి. దావీదులో ఏముందంట చెప్పాలి. దావీదులో నీతి ఉంది, దావీదులో విశ్వాసత ఉన్నదని బైబిల్ సెలవిచ్చేమా. కాబట్టి ప్రియమైన ప్రభు బిడ్డలారా, దావీదు అట్లు ఆ రీతిగా జీవించాడు కాబట్టి దేవుడు ఏమన్నాడు దావీదు గురించి? దావీదు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడైన మనుషులని దావీదు గురించి దేవుడు చెప్పినాడు. ఇప్పుడు నేను మన గురించి దేవుడు చెప్పగలడా? ఆ మాట దేవుడు చెప్పగలడా అంటున్నాను. చెప్పాలి. చెబితే చెబుతాడు, చెప్పండి దేవుడు చెబుతాడని చెప్పండి. ఒక మాట ముందుకు పోదాం. నేను అందులో ఏ లోపాలు ఏమైనా పరీక్షించుకోవడం పని కూడా లేదు. చెప్పాలి. పరీక్షించుకోవడం పని కూడా లేదు. ఏదైనా మా గురించి ప్రభుత్వం కావాలంటే ఎక్కడ పోయినా అడగండి. మా గురించి కూడా దేవుడు అలా చెబుతాడని చెప్తున్నాను. చెప్పాలి. అంటే దావీదు గురించి దేవుడు ఏం చెప్పినాడు అంటే చూడండి. దావీదు దేవుడు ఏమంటే దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అంటే దావీదు ఇష్టానుసారుడైన మనుషుడు అంటే దావీదులో ప్రభు ఏం చూసినాడంటే దావీదులో నీతి ఉంది, దావీదులో విశ్వాసత ఉన్నదని బైబిల్ సాధించేమాట. ప్రియమైన ప్రభు బిడ్డలారా గమనించాలా, ఈ లోకంలో మనము జీవించే ప్రతి జీవితానికి మనం ఎలాగైతే జీవిస్తామో దానికి తగినటువంటి ఫలం అనేది ఉంది. దానికి ఫలం అనేది ఉంది. ఈ లోకంలో మనం నీతి విశ్వాసత కలిగి జీవించామా తగులుతున్న ప్రభు మన ప్రతిఫలం ఇస్తాడు. అలా కాకుండా సౌలు వల్ల జీవించామా దానికి తగిన ఫలం ఉంది. రాజుల మొదటి గ్రంథము చదువుదాం. చూడండి, రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము చూడండి. 8వ అధ్యాయము 32 వచ్చి చదవండి. 8వ అధ్యాయం 32 వచ్చి చదువుతాం. నీవు ఆకాశం నుండి విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదకి శిక్ష రప్పించి నీతి పరుని నీతి చొప్పున వానికి ఇచ్చి వారి నీతిని ఆ నిర్ధారణ చేయమని. అంటే దేవుని యొక్క మందిరం కట్టబడిన తర్వాత సొలొమోను పలుకుతున్న మాట, దేవా ఈ స్థలమును చేయబడిన ప్రార్థన వైపు నీవు చెవిలోకి నీవు ఆలకించి నీవు విని ఆయన ఏమంటున్నాడంటే చూడండి, నీవు ఆకాశం ముందు విని నీ దాసులకు న్యాయం తీర్చి హాని చేసిన వారి తల మీదకి ఎవరు రప్పిస్తాడు? దేవుడు శిక్ష. హాని చేసిన వారి తల మీదకి శిక్ష రప్పించిన బైబిల్ ఉంది. చూడండి, బైబిల్లో ఉంది. చూడండి, నీతి పరుని నీతి చొప్పున వానికి నీతి పరు నీతి చొప్పున. దావీదు యొక్క నీతిని విశ్వాసతను ఎవరు చూసినారంట? దేవుడు చూసి దావీదుని ఎక్కడ కూర్చోబెట్టాడంటే ఎక్కడ కూర్చోబెట్టాడు దేవుడు దావీదుని? సింహాసనం మీద దేవుడు దావీదుని కూర్చోబెట్టాడు. కారణం ఏంటంటే దావీదులో నీతి ఉంది, దావీదులో ఏముందంట? విశ్వాసం. మన మాట కదా, నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నది కవించేను. ఇప్పుడు ఇలా పాడుకొని మనలో విశ్వాసత లేకుండా నీతి లేకపోతే ఏమైనా అర్థం ఉందంటారా? చెప్పాలి. ఇలా పాడుకొని నువ్వు 10,000 సార్లు 1,00,000 సార్లు పాడు, ఎన్నిసార్లు పాడినా దావీదు వలె నీతి అనేది విశ్వాసత అనేది లేకపోతే ప్రభు బిడ్డలు పాడటం ఏమి లేదంట, అర్థం లేదు. కాబట్టి అందుకే దావీదు అన్నాడు,
దేవుని దృష్టికి దావీదు ఎలా ఉన్నాడంట? నిర్దోషి భవిష్యత్తు. చెప్పండి. ఒకటి ఎవరంట? యోబు. యోబులో ఏముంది చెప్పాలా? యోబులో ఏముందంటే అబద్ధం లేదు, యథార్థత ఉంది, నీతిని అనుసరించి నీతిని గట్టిగా పట్టుకుంది. దావీదులో ఏముందంట? నీతి, విశ్వాసం. మూడో వ్యక్తిని మనం చూద్దాం రండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 22వ వచనం. దానియేలు గ్రంథం 6:22 చదవండి ఒకసారి. దానియేలు 6:22. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని కనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడు కాను కదా అని చెప్పాలి. ఇప్పుడు మూడో వ్యక్తి ఎవరంట? నిర్దోషి. చెప్పండి. దానియేలు నిర్దోషిగా జీవించినాడనేది బైబిల్ మనకి చదివించే మాట. ప్రియమైన ప్రభు బిడ్డలారా, చూడండి దానియేలు ఎలాంటి వాడు అనేది బైబిల్ మనకు చదివిస్తున్న మాట. దానియేలు అంట దేవునికి ఎవరంట? బహుప్రియుడు. దానియేలు దేవునికి బహుప్రియుడిగా జీవించడానికి దానియేలులో అనేకమైన గుణలక్షణాలు ఉన్నాయి. ఒకటే కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి. మనం ఇలా చెప్పుకుంటాం. ఇప్పుడు దానియేలుని సింహాల యొక్క గుహలో పడవేసిన తర్వాత దేవుడు సింహముల యొక్క నోడని ఏం చేస్తున్నాడు? ఆయన మూయించినాడు రాయి. చూడండి, దానియేలు మీద ఎవరైతే నేరము మోపినారు, చెడుగా దాని నుంచి మాట్లాడినారు, ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎక్కడ పడ్డారంట చెప్పాలి? ఆ గుహలోనే వారిని పడవేసినట్టు బైబిల్ చదివించింది. ఇప్పుడు ఎంతమంది పెళ్లి సింహాలు ఉంటాయి గుహలో? ఎన్ని ఉంటాయండి? ఆ గుహలో ఎన్ని ఉంటాయి సింహాలు అంటున్నాయి? 1560 సింహాలు.